హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం రివర్స్ ఏ క్యూ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం రండి. సో క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఇంప్లిమెంట్ ఎ ఫంక్షన్ రివర్స్ క్యూ దట్ టేక్స్ ఎ క్యూ ఆఫ్ ఇంటీజర్స్ యాజ్ ఇన్పుట్ అండ్ రివర్స్ ద ఆర్డర్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్. యూజ్ ఓన్లీ బేసిక్ క్యూ ఆపరేషన్స్ లైక్ ఎన్క్యూ అండ్ డీక్యూ అండ్ నో అడిషనల్ డేటా స్ట్రక్చర్ ఎ పార్ట్ ఆఫ్ కాల్ స్టాక్. సో ఇలా మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. క్యూ లోపల 0 to 8 నెంబర్స్ ఇచ్చారు. సో వీటన్నిటిని క్యూ లోపలే రివర్స్ చేయమంటారనమాట, ఎటువంటి ఎక్స్ట్రా డేటా స్ట్రక్చర్ యూజ్ చేయకుండా. ఐ హోప్ మీ అందరికీ క్వశ్చన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఈ పర్టికులర్ క్వశ్చన్కి సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయకముందు ఈ వీడియోని ఇక్కడే పాజ్ చేసి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీ మైండ్కి ఎన్ని సొల్యూషన్స్ వచ్చినాయో కింద కామెంట్ డౌన్ చేయండి. మిగతా బిగినర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సొల్యూషన్ 1. సో బేసిక్గా మీరు ఇందాక ఒక థింగ్ నోటీస్ చేశారా, క్వశ్చన్లో మనల్ని వాళ్ళు కాల్ స్టాక్ యూజ్ చేసి సాల్వ్ చేయమంటారు, అంటే ఇండైరెక్ట్గా రికర్షన్తో సాల్వ్ చేయమంటారు అనమాట క్వశ్చన్ని. ఓకే, సో రికర్షన్ బేసిక్గా ఎప్పుడైతే కాల్ అవుతుందో అప్పుడు కాల్ స్టాక్ అనేది బిల్డ్ అవుతూ వెళ్తుందన్నమాట. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం రికర్షన్ వింటుంటే, రికర్షన్ గురించి తెలియకపోతే మేము నెక్స్ట్ ఆల్గరిథం ప్లేలిస్ట్ రిలీజ్ చేస్తాము. అందులో రికర్షన్ అంటే ఏంటి, డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అనేది డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో బిగినర్స్ని కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి రికర్షన్ అంటే ఏంటనేది నేను ఒకసారి క్విక్గా ఓవర్వ్యూ ఇస్తాను, ఒక స్టాండర్డ్ ప్రాబ్లం తీసుకొని. ఓకే, సో ఫస్ట్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ కనుక్కుందాం. ఓకే, సో ఏదైనా ఒక నెంబర్కి ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలనుకోండి, అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే దీని మీనింగ్ ఏంటి, నేను 5 into 4 into 3 into 2 into 1 క్యాలిక్యులేట్ చేయాలి కదా, రైట్. సో ఇప్పుడు రికర్షన్ అంటే ఏంటి, ఒక ఫంక్షన్ దాన్ని అదే మళ్ళీ పిలుచుకుంటుంది డిఫరెంట్ వేరియబుల్స్ పైన, అంటే వేరియబుల్ని ఆల్టర్ చేసుకుంటూ సబ్ ప్రాబ్లమ్స్ని కాల్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో డీప్గా వెళ్ళి ఒక బౌన్స్ బ్యాక్ అయ్యేదాకా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పైలపై ఫైనల్ ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. సో నేను దీన్ని ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలంటే ఇదంతా కనుక్కోవాలి కదా. సో ఇప్పుడు నేను ప్యారల్గా ఇక్కడ కోడ్ కూడా రాస్తాను మీకు అర్థం కావడానికి. ఇప్పుడు ఫ్యాక్ట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ దాని లోపలికి ఒక వేరియబుల్ ఎక్స్ అనేది తీసుకుంటుంది. ఈ ఫంక్షన్ ఆయనకి తిరిగి ఇంటీజర్ని రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏదైనా రికర్షన్లో 2 బ్లాక్స్ ఉంటాయి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. సో ఈ 2 బ్లాక్స్ని మీరు జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేస్తే రికర్షన్ పీస్ ఆఫ్ కోడ్ చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. ఏంటి ఈ 2 బ్లాక్స్ అనేది ఒక 1 minute మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు ఈ 5 ఫ్యాక్టోరియల్ కనుక్కోవాలి కదా. ఈ 5 ఫ్యాక్టోరియల్ ఏం చెప్తుంది అంటే, నాకు 5 into 4 into 3 into 1 into చేసే అంత ఓపిక లేదు. నేనేం చేస్తాను అంటే, సో 5 అనేబడే నేను నా వెనకాలన్న 4 అనేవాడు వాడి యొక్క 4 ఫ్యాక్టోరియల్ తీసుకొస్తే వాడు తెచ్చిన ఆన్సర్కి నన్ను నేను మల్టిప్లై చేసుకొని నీకు ఓవరాల్గా ఆన్సర్ మాత్రం ఇవ్వగలుగుతా అని చెప్తుంది అనమాట. సో 5 ఈ మాట చెప్పాక 4 ఏం చెప్తుంది అంటే, సో నాకు ఓపిక లేదు, 4 అనబడే నేను నా వెనకాలన్న 3 అనేవాడు వాడు ఫ్యాక్టోరియల్ తెచ్చుకుంటే వాడు తెచ్చిన ఆన్సర్కి నన్ను నేను మల్టిప్లై చేసుకొని ఆన్సర్ని రిటర్న్ చేస్తా అని చెప్పి చెప్తుంది 3 కూడా. సో ఇలా బేసిక్గా నెక్స్ట్ 3 ఏం చేస్తుంది, 3 కూడా 3 అనబడే నేను నా వెనకాల ఉన్న 2 ఫ్యాక్టోరియల్ తీసుకొస్తే వాడికి నేను ఆన్సర్ మల్టిప్లై చేసుకుంటా అని చెప్తుంది. సో సేమ్ 2 అనేది కూడా 1 ఫ్యాక్టోరియల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది, 1 అనేది కూడా 0 ఫ్యాక్టోరియల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ రికర్షన్ కాల్సే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే f(5) ఏం చేసింది, 5 into f(4)ని కాల్ చేసింది, అంటే ఫ్యాక్టోరియల్ 4ని కాల్ చేసింది. సో ఈ 4 ఏం చేసింది, 4 into f(3)ని కాల్ చేసింది. సో ఈ f(3) ఏం చేసింది, 3 into f(2)ని కాల్ చేసింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రికర్షన్ జరుగుతుంది. సో ఈ ఫంక్షన్ ఎఫ్ అనే ఫంక్షన్ మళ్ళీ ఎఫ్ అనే ఫంక్షన్ పిలుచుకుంది. ఈసారి లోపల వాల్యూ మాత్రం మారిందనమాట. సో ఒక ఫంక్షన్ దాన్ని అదే పిలుచుకోవడం అంటే ఇదేనమాట. ఈ ఫంక్షన్ f(4)ని పిలిచింది, f(4) అనేది f(3)ని పిలిచింది, లోపల నెంబర్స్ మారుతూ వెళ్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రికర్షన్. బట్ పాయింట్ ఏంటంటే ఇలా రికర్షన్ వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడో చోట రికర్షన్ ఆగాలి కదా. సో ఎక్కడ ఆగాలని డిసైడ్ చేసేదాన్ని మనం బేస్ కేస్ అంటాం అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 1 ఫ్యాక్టోరియల్ ఎంత, 1, 0 ఫ్యాక్టోరియల్ ఎంత, 1. సో బేసిక్గా నేను ఇలా రాసుకోవచ్చా, ఇఫ్ n అనేది <= 1 అయితే సింపుల్గా నేను ఇక్కడ ఇంతకు మించి రికర్షన్ రన్ అవ్వకుండా ఆగిపోయి 1 రిటర్న్ చేసేస్తా. అంటే ఇప్పుడు దీన్నే మనం బేస్ కేస్ అంటాం అనమాట. ఇక్కడ బేసిక్గా రికర్షన్ ఇక్కడతో ఆగిపోతుంది. సో 0 ఫ్యాక్టోరియల్ ఏమైపోతుంది, 1 అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 1 into 1 క్యాలిక్యులేట్ అయిపోయి వెనక్కి ఇచ్చేస్తుంది ఆన్సర్, ఇంకా ఇంతకు మించి కిందకి వెళ్ళదనమాట. ఓకే, సో ఇప్పుడు 1 ఫ్యాక్టోరియల్ 1 వచ్చింది కదా. సో ఇది 2తో మల్టిప్లై అయిపోతుంది, ఇది 2 అయిపోయి మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు 2 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ 2 వచ్చింది కాబట్టి ఇది 3తో మల్టిప్లై అవుతుంది, 6 అయిపోతుంది కదా. సో ఈ 6 పైకి వెళ్ళిపోతుంది. సో ఈ 3 ఫ్యాక్టోరియల్ 6 వచ్చింది కదా, ఆ 6 4తో మల్టిప్లై అయిపోతుంది అనమాట, ఇది 24 అయిపోతుంది. ఈ 24 పైకి వెళ్ళిపోతుంది, ఈ 4 ఫ్యాక్టోరియల్ 24 కదా, ఈ 24 5తో మల్టిప్లై అయిపోయి ఫైనల్గా ఇది ఎంత 120ని యాజ్ అన్ ఆన్సర్గా రిటర్న్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రికర్షన్. మీరు ఇక్కడ 2 థింగ్స్ మళ్ళీ దృష్టిలో తీసుకోవాలి, ఈ 2 బ్లాక్స్ అవే. సో ఫస్ట్ థింగ్, రికర్షన్ ఎక్కడైతే ఆగిందో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, రికర్షన్ ఎక్కడైతే ఆగిందో సో దాన్ని మనం బేస్ కేస్ అన్నాం అనమాట. ఇక్కడ నేను రాస్తున్నాను కదా, సో ఇదే బేస్ కేస్ అనమాట. ఈ బేస్ కేస్లో ఏం చేస్తామంటే ఈ ఎక్స్ ఏదైతే ఉందో, ఇఫ్ ఈ ఎక్స్ అనేది <= 1 అయినప్పుడు ఉన్న పలానా నేను రికర్షన్ ఆపేసి ఇక్కడతో వెనక్కి తిరిగి ఇచ్చేస్తా ఆన్సర్ అని చెప్తుంది. ఆ ఆన్సర్ ఏంటనేది నువ్వు డిసైడ్ చేసుకోవాలి పీస్ ఆఫ్ బ్లాక్కి. ఓకే, సో ఈ పర్టికులర్ కోడ్ అనేది ఈ బేస్ కేస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే రికర్షన్ కాల్, అంటే ఆ ఫంక్షన్ మళ్ళీ దాన్ని అదే పిలుచుకోవాలి కదా. సో ఇక్కడ పిలిచేటప్పుడు ఫార్ములాని కూడా నువ్వు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అంటే నేనేం చేస్తున్నాను, ఎక్స్ అనబడే నేను
నా వెనకాలన్న వాడు మల్టిప్లై అంటే వాడి యొక్క ఫ్యాక్టోరియల్ తెచ్చుకుంటే నన్ను నేను మల్టిప్లై చేస్తాను. అంటే సో నేను ఎక్స్ అనబడే నేను నా వెనకాలన్న x-1 ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క ఫ్యాక్టోరియల్ తెస్తే వాడు తెచ్చిన ఆన్సర్కి నన్ను నేను మల్టిప్లై చేసుకుంటాను. మీకు తెలియకుండా ఇక్కడ రికర్షన్ కాల్ అవుతుంది అండ్ రికర్షన్తో ఇంక్లూడ్ అయిన ఒక ఫార్ములా నేను ఫిగర్ అవుట్ చేసుకున్నాను అనమాట. సో ఆ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచే వచ్చేస్తుంది మీరు డ్రై రన్ చేసేటప్పుడు. ఓకే, సో దిస్ ఈజ్ అ పీస్ ఆఫ్ బ్లాక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎండ్ ఆఫ్ ద డే ఏదైనా ఒక ఫంక్షన్ రికర్షన్ కాల్ అయ్యేటప్పుడు ఒక బేస్ కేస్ ఉంటుంది అండ్ రికర్షన్ కాల్తో ఒక ఫార్ములా మీరు ఫిగర్ అవుట్ చేసుకుంటే ఇదే ఓవరాల్గా రికర్షన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద ఒరిజినల్ ప్రాబ్లమ్. ఐ హోప్ మీ అందరికీ మళ్ళీ రికర్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. బిగినర్స్ కోసం క్లియర్గా చెప్పాను. మీరు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని వెనక్కి వెళ్ళి చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే క్వశ్చన్లో వాళ్ళు మనకు ఒక క్యూ ఇచ్చారు కదా, ఆ క్యూలో ఉన్న ఎలిమెంట్స్ని మనల్ని ఏమంటున్నారు, రివర్స్ చేయమంటున్నారు అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక క్యూ క్రియేట్ చేసుకుందాము. ఓకే, సో క్యూ లోపల వాల్యూస్ ఉన్నాయి 1 2 3 4 కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రికర్షన్లో రికర్షన్ జరిగే ప్రతిసారి నేను ఫస్ట్ వన్ ఒకటి పాప్ చేస్తా, మిగతా దానిపైన రికర్షన్ రన్ చేస్తా. ఈసారి మళ్ళీ ఇందాక కాల్ స్టాక్ అంటే ఏంటి అని అడిగారు కదా. సో కాల్ స్టాక్ అంటే ఏంటంటే ఇప్పుడు రికర్షన్ రన్ అయిపోయింది కదా. సో ఈడు పాప్ అయిపోయిన తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే ఈ కాల్ స్టాక్లోకి వెళ్ళిపోతాడు. ఈ కాల్ స్టాక్ మనకు కనిపించదు, రికర్షన్ మేనేజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ 1 అనే దీంట్లోకి వెళ్ళిపోయింది. నేను మిగతా 2 3 4 పైన రికర్షన్ రన్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ని పాప్ చేస్తాను, మిగతా ఈ 3 4 పైన రికర్షన్ రన్ చేస్తాను. ఓకే, సో మళ్ళీ ఈ 3 అనే దాన్ని పాప్ చేస్తాను, ఇది కాల్ స్టాక్లో పైకి వచ్చేస్తుంది. ఈ 4 పైన రికర్షన్ రన్ చేస్తాను, మళ్ళీ 4ని కూడా పాప్ చేశాను. ఈ ప్రాసెస్లో నా క్యూ ఏమైపోయింది, క్యూ ఎంటీ అయిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఆ రికర్షన్ అనేది వెనక్కి తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా, వెనక్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే నేను కార్నర్ కేసు రాయాలి కదా, ఇప్పుడే మనం బేస్ కేసు అనుకున్నాం కదా. సో 1 ఏం చేసింది, 1 పాప్ అయిపోయి 2 ఉంది, 2 పాప్ అయిపోయింది, 3 ఉంది, 3 పాప్ అయిపోయింది, 4 ఉంది, 4 కూడా పాప్ అయిపోయింది. సో నేనేం చేస్తాను, ఎక్కడో చోట బౌన్స్ బ్యాక్ అవ్వాలి కాబట్టి ఎప్పుడైతే నా క్యూ అనేది ఎంటీ అయిపోతుందో అప్పుడే నేను బేస్ కేసు రాస్తాను అనమాట. ఎప్పుడైతే నా క్యూ ఎంటీ అయిపోతుందో అప్పుడు రిటర్న్ చేసేస్తాను, ఉత్త చేతులతో ఖాళీగా వెనక్కి రిటర్న్ చేసేస్తాను అనమాట. అప్పుడు రిటర్న్ అయినప్పుడు మళ్ళీ నా ఈ రికర్షన్ అనేది వెనక్కి తిరిగి రన్ అవుతుంది కదా, అలా తిరిగే ప్రాసెస్లో కాల్ స్టాక్లో ఉన్న పైన ఉన్న వాడిని మళ్ళీ క్యూలో పుష్ చేస్తానమాట. సో అలా ఈ రికర్షన్ జరిగే ప్రాసెస్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ ఈ మళ్ళీ తిరిగి క్యూలోకి వచ్చేస్తే ఈసారి రివర్స్ ఆర్డర్లో వస్తాయి అనమాట. ఐ హోప్ మీకు ఇక్కడ రివర్సల్ ఎలా జరిగిందనేది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో దీనికి మళ్ళీ మీకు రికర్షన్ నాలెడ్జ్ ఉండాలి. ఒకసారి మళ్ళీ వెళ్ళి స్టార్టింగ్ నుంచి రికర్షన్ని క్లియర్గా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఈ సొల్యూషన్ చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రికర్షన్ సొల్యూషన్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద సొల్యూషన్ 2. సో సొల్యూషన్ 2 ఏంటి అంటే ఇప్పుడు మనం క్వశ్చన్లో ఇందాక మనల్ని ఎటువంటి ఎక్స్ట్రా డేటా స్ట్రక్చర్ వాడొద్దు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాడదాము అంటే ఈ రికర్షన్ వాడకుండా ఉండాలి అంటే బేసిక్గా రికర్షన్ వాడితే రికర్షన్ ఆటోమేటిక్గా స్టాక్ని క్రియేట్ చేసుకుంటుంది. ఒకవేళ మనం రికర్షన్ వాడకుండా ఉంటే మనం స్టాక్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో సొల్యూషన్ 2 విల్ బీ వేర్ వీల్ బీ క్రియేటింగ్ ద స్టాక్ ఫ్రమ్ అవర్ సైడ్. ఇప్పుడు మనం ఏం చేద్దాము, ఒక క్యూ ఇచ్చారు కదా మనకి. సో 1 2 3 4 సింపుల్గా నేను క్యూతో పాటు ఒక స్టాక్ క్రియేట్ చేసుకుంటాను. ఎస్ అనేది నేనేం చేస్తాను, ఇచ్చిన క్యూ పైన ఒక వైల్ లూప్ రన్ చేసి క్యూ అనేది ఎంటీ అయ్యేంత బట్టి క్యూలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని స్టాక్లో పుష్ చేసుకుంటూ వెళ్తానమాట. సింపుల్. ఓకే, సో ఎప్పుడైతే నా క్యూ ఎంటీ అయిపోతుందో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇంకొక వైల్ లూప్ రన్ చేస్తాను ఈ స్టాక్ పైన. ఇప్పుడు ఈసారి ఏం చేస్తాను, ఈ ఎంటీ అయిన క్యూని ఫిల్ చేసుకుంటూ వస్తాను. ఎలా ఫిల్ చేస్తాను, సో ఈ స్టాక్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని నేను పాప్ చేసుకుంటూ స్టాక్ ఖాళీ అయ్యేంత బట్టి ఒక్కొక్కరిని తీసుకొచ్చి ఈ క్యూలో పుష్ చేస్తూ వస్తానమాట. సో ఇప్పుడు నాకు బేసిక్గా రివర్స్ ఆర్డర్లో మళ్ళీ క్యూలోకి వాల్యూస్ వస్తాయి కాబట్టి ఈ ప్రాసెస్లో కూడా నా క్యూలో ఉన్న ఎలిమెంట్ని నేను రివర్స్ చేస్తాను అనమాట. ఐ హోప్ మీకు 2 లాజిక్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాము. ఇప్పుడు మనకి దీనికి C++లో జావాలో పైథాన్లో కోడ్స్ రాద్దాం రండి. ఓకే, సో ఫస్ట్ లాజిక్ 1. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము అంటే రికర్షన్ రన్ చేస్తున్నాము. రికర్షన్లో మనం ఇందాకే చూసాం కదా, బేస్ కేసు ఏం చేస్తాము, ఎప్పుడైతే రికర్షన్ రన్ అవుతుందో రన్ అయ్యే ప్రాసెస్లో క్యూలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని పాప్ చేసుకుంటూ వస్తున్నాము. ఎప్పుడైతే క్యూ ఎంటీ అయిపోతుందో మనం బౌన్స్ బ్యాక్ అవుతున్నాము. మనం అదే బేసిక్గా రాస్తున్నాం అనమాట. ఒకవేళ నా క్యూ అనేది ఎంటీ అయితే, ఇఫ్ మై క్యూ ఈజ్ ఎంటీ, సో దెన్ ఐ విల్ సింప్లీ రిటర్న్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏం రిటర్న్ చేయట్లేదు, ఎందుకంటే ఈ ఫంక్షన్ వెనక్కి తిరిగి ఏమి ఇవ్వట్లేదు, వాయిడ్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నా క్యూ అనేది ఒకవేళ ఎంటీ అయితే రిటర్న్ చేస్తాను, లేకపోతే నేను ఫ్రంట్లో ఉన్న వాడిని పాప్ చేస్తున్నాను. సో క్యూ డాట్ ఫ్రంట్ ఎవరైతే ఉన్నారో వాడిని ఇందులో పెట్టేసి క్యూ డాట్ పాప్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఆ తర్వాత రికర్షన్ కాల్ చేస్తున్నాను. సో ఈ రికర్షన్లో మళ్ళీ అదే క్యూని పంపించేస్తున్నాను. రికర్షన్ కాల్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఫస్ట్ బేస్ కేసు రాశాను, ఆ తర్వాత క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ తీసుకొని ఈ ఫ్రంట్లో పెట్టేశాను, క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని పాప్ చేశాను, తర్వాత రికర్షన్ కాల్ చేశాను. అంటే ఈ ఫంక్షన్ని మళ్ళీ నేను పిలిచాను అదే క్యూ లోపల. సో ఇదేం చేస్తుంది, దీని కింద ఎంత లైన్లు కోడ్ ఉన్నా, ఎన్ని లైన్లు కోడ్ ఉన్నా బేసిక్గా ఇదంతా ఎగ్జిక్యూట్ కాదనమాట. కోడ్ ఇది ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ రికర్షన్ రన్ అవుతుంది. మళ్ళీ ఉన్న వాళ్ళల్లో కూడా ఈసారి 2 3 4 ఉన్నారనుకోండి, 2ని పాప్ చేస్తుంది, మళ్ళీ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది రికర్షన్. ఈసారి ఏమవుతుంది, 3 4 ఉంటారు కదా ఫ్రంట్
ఫ్రంట్లో, ఈసారి మళ్ళీ 3ని పాప్ చేస్తుంది. అలా ప్రతి ఒక్కరిని పాప్ చేసుకుంటూ వెళ్తుందనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా క్యూ ఖాళీ అయిపోతుంది కదా, ఆ తర్వాత మాత్రమే ఈ పీస్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, సింపుల్గా అలా ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్లో సింపుల్గా క్యూ లోపల పుష్ చేసుకోవడమే. ఏ వాల్యూని పుష్ చేసుకోవాలి, ఈ ఫ్రంట్ని. దిస్ ఈజ్ ఇట్, ఇదే రికర్షన్, అంతకు మించి ఏం లేదు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో బేసిక్గా ఇక్కడ ఇనీషియల్గా క్యూ లోపల 1 2 3 4 అనే వాల్యూస్ ఉన్నాయి అనుకోండి. సో క్యూ ఎంటీ కాదు కాబట్టి ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ కాదు. సో ఇక్కడ ఫ్రంట్ అనేవాడిని ఇక్కడ పెట్టేసి పాప్ చేసేస్తున్నాను. ఈ పాయింట్లో నా క్యూ అనేది 2 3 4 అయిపోయింది. సో ఫ్రంట్లో 1 ఉందన్నమాట. ఓకే, సో ఫ్రంట్ అనేది 1 అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను రివర్స్ అప్లై చేస్తున్నాను కాబట్టి ఈసారి క్యూ అనేది ఏమైపోయింది, 2 3 4 కదా, పైకి వెళ్ళిపోయింది. ఈసారి మళ్ళీ ఫ్రంట్ ఏమవుతుంది, 2 కాబట్టి ఈసారి ఫ్రంట్ 2 అంటే రెండో కాల్ స్టాక్లో, ఇవన్నీ కాల్ స్టాక్ అప్డేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయండి, ఇది కాల్ స్టాక్లో అప్డేట్ అవుతుంది. కాల్ స్టాక్లో లాస్ట్లో 1 ఉంది, దానిపైన ఇప్పుడు 2 వచ్చిందనమాట. ఓకే, సో ఈసారి మన క్యూలో నుంచి పాప్ చేస్తున్నాం కాబట్టి క్యూ 3 4 అయిపోయింది. మళ్ళీ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈసారి క్యూలో 3 4 ఉన్నారు, క్యూ ఖాళీ కాదు. మళ్ళీ ఈసారి క్యూలో ఉన్న ఫ్రంట్ వ్యక్తిని తీసుకొచ్చి పాప్ చేస్తున్నాము. సో ఇప్పుడు నా కాల్ స్టాక్లో అంటే స్టాక్ పైకి ఈసారి 3 వెళ్ళిపోతుంది. ఇక్కడ క్యూలో ఉన్న ఈ 3ని పాప్ చేస్తున్నాను. మళ్ళీ రివర్స్ కాల్ చేశాను కాబట్టి అంటే మళ్ళీ రికర్షన్ అదే ఫంక్షన్ కాల్ చేసుకుంది. ఈసారి కూడా క్యూ ఎంటీ కాదు కాబట్టి మళ్ళీ ఫ్రంట్లో ఉన్న ఎలిమెంట్ ఎవరైతే ఉన్నారో వీడు స్టాక్లో పైకి వచ్చేస్తాడు. ఇది కాల్ స్టాక్ అనమాట. ఓకే, స్టాక్లో 4 అనేది ఇప్పుడు పైకి వచ్చింది, మళ్ళీ ఇది పాప్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు క్యూ ఎప్పుడైతే ఎంటీ అయిపోయిందో మళ్ళీ ఈసారి ఇది కాల్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ ఫంక్షన్ మళ్ళీ కాల్ అయినప్పుడు ఈసారి ఇప్పుడు బేస్ కేస్ ఎగ్జిక్యూట్ అయింది. మీరు అబ్జర్వ్ చేయండి. సో నా క్యూ అనేది ఎంటీ ఉంది కాబట్టి వెనక్కి తిరిగింది అనమాట. ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యి వెనక్కి వస్తుంది కదా. సో బౌన్స్ బ్యాక్ వెనక్కి వచ్చేటప్పుడు ఫస్ట్లో ఫ్రంట్లో ఎవరున్నారు, ఇప్పుడు 4 కదా. సో ఈ 4 అనేవాడిని నేను ఏం చేస్తున్నాను, క్యూలో పుష్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నా క్యూలో 4 అనేవాడు ఫస్ట్ వచ్చాడు. మళ్ళీ రికర్షన్ వెనక్కి తిరుగుతుంది కదా, వెనక్కి తిరిగినప్పుడు ఇందాక దాంట్లో ఈ ఫ్రంట్ బయటకు వచ్చాడు కదా. ఇప్పుడు ఈసారి ఫ్రంట్లో ఎవరు ఉన్నారు, 3 ఉన్నారనమాట. సో ఇప్పుడు ఈ 3ని మళ్ళీ క్యూ లోపల పుష్ చేస్తున్నాం. సో దీని తర్వాత 3 వచ్చింది. సో ఇక్కడ కాల్ స్టాక్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, రికర్షన్ మళ్ళీ వెనక్కి తిరిగింది. ఈసారి ఫ్రంట్లో ఎవరు ఉన్నారు, 2 కదా. సో ఈ 2 బేసిక్గా మళ్ళీ ఏం చేస్తున్నాం, ఈ క్యూ లోపల పుష్ చేస్తున్నాము. సో 2 వచ్చేసింది, ఇక్కడ కాల్ స్టాక్లోంచి పాప్ అయిపోయింది. మళ్ళీ రికర్షన్ వెనక్కి తిరిగింది, ఫ్రంట్లో ఈసారి 1 ఉన్నారు. ఇవన్నీ కూడా నువ్వు ఇక్కడ పుష్ చేస్తున్నావు. ఈ రికర్షన్ కాల్ స్టాక్ అనేది ఎంటీ అయిపోతుంది అనమాట. ఐ హోప్ మీకు రికర్షన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. రికర్షన్తో ఎలా ఒక క్యూ లోపల ఉన్న ఎలిమెంట్స్ని మనం రివర్స్ చేసామని చెప్పేసి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. ఇప్పుడు లాజిక్ 2 చూద్దాం రండి. సో లాజిక్ 2లో మనం ఏం చేస్తున్నాము, మనమే ఒక స్టాక్ క్రియేట్ చేసుకుంటున్నాం కదా, గుర్తుందా. సో ఇచ్చిన క్యూ పైన ఒక ఫర్ లూప్ రన్ చేసి ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని పాప్ చేసుకుంటూ స్టాక్లో పుష్ చేస్తున్నాము. మళ్ళీ స్టాక్ ఇప్పుడైతే క్యూ ఎంటీ అయిపోతుందో స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని మళ్ళీ తిరిగి స్టాక్ ఎంటీ అయ్యేంత వాటికి ఈ వాల్యూస్ అన్నింటిని ఇందులో క్యూలో పుష్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే STL యూజ్ చేసుకుని ఒక స్టాక్ క్రియేట్ చేసుకుందాము. సో ఇక్కడ నేను స్టాక్ని ఇంటీజర్ టైప్తో క్రియేట్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఇచ్చిన క్యూ లోపల ఇంటీజర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ నేను ఒక వైల్ లూప్ రన్ చేస్తున్నాను. సో ఒకవేళ నా క్యూ అనేది ఎంటీ కానంత వాటికి నేను క్యూ పైన ఒక వైల్ లూప్ రన్ చేస్తూ, సో నేను బేసిక్గా స్టాక్ లోపలికి వాల్యూస్ పుష్ చేస్తున్నాను. క్యూలో ఫ్రంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను పుష్ చేసి క్యూని ఖాళీ చేయాలి కాబట్టి పాప్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఓకే, సో ఇలా బేసిక్గా ఈ వైల్ లూప్ అంతా కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో క్యూ ఖాళీ ఎంటీ అయ్యేంత వాటికి క్యూ లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ స్టాక్లో పుష్ చేసుకుంటూ క్యూని ఖాళీ చేసుకుంటూ వస్తున్నాను. సో ఎప్పుడైతే క్యూ ఖాళీ అయిపోతుందో ఈ వైల్ లూప్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు నేనేం చేస్తానంటే ఈసారి స్టాక్ పైన వైల్ లూప్ రన్ చేస్తాను. అంటే స్టాక్ అనేది ఎంటీ కానంత వాటికి వైల్ లూప్ తిరుగుతుంది. తిరిగే ప్రతిసారి ఈసారి క్యూలో పుష్ చేస్తున్నాను అనమాట. క్యూ డాట్ పుష్ ఆఫ్ స్టాక్ డాట్ టాప్. స్టాక్లో టాప్లో ఉన్న వ్యక్తిని నేను పుష్ చేసి మళ్ళీ స్టాక్ని కూడా ఖాళీ చేయాలి కాబట్టి పాప్ చేసుకుంటూ వస్తానన్నమాట. దట్స్ ఇట్. సో ఇక్కడ నేను వెనక్కి తిరిగి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ఈ క్యూలో ఉన్నాయన్నీ స్టాక్ లోపల పుష్ చేశాను, ఇక్కడ స్టాక్లో ఉన్నాయన్నీ మళ్ళీ తిరిగి క్యూ లోపల పుష్ చేశాను. అందుకే ఈ ఫంక్షన్ అనేది వెనక్కి తిరిగి ఏమీ ఇవ్వట్లేదు కాబట్టి వాయిడ్ రిటర్న్ టైప్ పెట్టారు. ఐ హోప్ మీకు ఈ సొల్యూషన్ కూడా అర్థమైనట్లుంది. ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా జావా అండ్ పైథాన్లో కోడ్ చేద్దాం రండి. ఇప్పటిదాకా ఓపిక్గా చూశారు అంటే మీలో ఒక ఫైర్ ఉన్నట్టే. ఒక 2 minutes నాతో పాటు ఉండండి. మీరు ఇంతసేపు పడిన కష్టానికి ఎక్స్ట్రాగా జావా పైథాన్లో కూడా కోడ్ రాయటం నేర్పిస్తా. జస్ట్ 2 minutes. ఐ ప్రామిస్ వీడియో కంప్లీట్ అయ్యాక నువ్వు ఇప్పుడు కష్టపడి ప్రిపేర్ అవుతున్నందుకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఫోకస్ రా జావా కోడ్ చూద్దాం. అసలు జావా లాంగ్వేజ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ జావా ప్లేలిస్ట్ చూడండి. అది చూశాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. ఆల్రెడీ. సో ఇప్పుడు మనం లాజిక్ 1 ఈ ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి రివర్స్ క్యూ. సో ఈ ఫంక్షన్ దీని లోపలికి ఒక క్యూని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఈ సొల్యూషన్ని రికర్సివ్ వేతో సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఆఫ్ కోర్స్ రికర్షన్లో ఫస్ట్ మనం బేస్ కేసు హ్యాండిల్ చేస్తాం అనమాట. సో మనం ఈ పర్టికులర్ లాజిక్లో మనం ఏం చేస్తున్నామంటే క్యూలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని పాప్ చేస్తూ రికర్షన్ కాల్ రన్ చేస్తున్నాం అనమాట. అలా ఒక్కొక్క ఎలిమెంట్ పాప్ అవుతూ ఇవన్నీ కాల్ స్టాక్లో ఫిల్ అవుతూ వెళ్తాయి అనమాట. ఎప్పుడైతే నా క్యూ అనేది ఎంటీ అయిపోతుందో అందులో ఇంకా పాప్ చేయడానికి ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు
విండో కాబట్టి సో బౌన్స్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి రికర్షన్ కాల్స్ అనేవి బౌన్స్ అవుతాయి. అందుకోసమే ఇక్కడ బేస్ కేసులో మనం ఏం చేస్తామంటే ఇఫ్ మై క్యూ ఈజ్ ఎంటీ సో దెన్ రిటర్న్ అని చెప్తున్నాం అనమాట. సో ఇది బేస్ కేస్, ఇది రికర్షన్ కాల్స్ని ఆపుతుంది. ఎవరైనా బిగినర్స్ ఉంటే ఆల్రెడీ ఈ వీడియో స్టార్టింగ్లో నేను క్లియర్గా డ్రై రన్ చేశాను. ఫస్ట్ అక్కడ రికర్షన్ అంటే ఏంటనేది అర్థం చేసుకోండి, అప్పుడు మాత్రమే మీకు ఈ కోడ్ పార్ట్ అర్థమవుతుంది. ఓకే, సో దీని తర్వాత మనం యాజ్ యూజువల్గా ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని పాప్ చేస్తున్నాము, ఆ తర్వాత మళ్ళీ రికర్షన్ కాల్ రన్ చేస్తున్నాము. ఓకే, సో ఇలా రికర్షన్ కాల్ రన్ చేసే ప్రాసెస్లో ఎప్పుడైనా క్యూ అనేది ఎంటీ అయిపోతే ఇది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఈ లాస్ట్గా పాప్ అవ్వబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అంటే వీడు కాల్ స్టాక్లో పైన ఉంటాడు కదా, సో వీడినే మనం క్యూలో పుష్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో బేసిక్గా లాస్ట్ ఎలిమెంట్ని కాల్ స్టాక్లో పెట్టాము, ఆ కాల్ స్టాక్లోంచి మళ్ళీ తీసి క్యూ ఖాళీ అయిపోయిన తర్వాత ఫ్రంట్లో పెడుతున్నాము. సో ఈ విధంగా క్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇలా రివర్స్ అయిపోతాయి అనమాట. ఐ హోప్ మీకు లాజిక్ 1 క్లియర్గా అర్థమైనట్లుంది. రండి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న లాజిక్ 2 చూద్దాం. ఆల్రైట్, సో ఇప్పుడు మనం లాజిక్ 2ని ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి రివర్స్ క్యూ. సో ఈ ఫంక్షన్ దీని లోపలికి ఒక క్యూని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఒక స్టాక్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇచ్చిన క్యూ పైన ఒక లూప్ రన్ చేసి క్యూ ఎంటీ అయ్యేంత బట్టి క్యూలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని స్టాక్లోకి పుష్ చేస్తాము. ఆ తర్వాత స్టాక్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని మళ్ళీ తిరిగి క్యూలో పుష్ చేస్తాం అనమాట. ఈ విధంగా క్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రివర్స్ అయిపోతాయి. ఐ హోప్ మీకు లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ క్యూ ఎంటీ అయ్యేంత బట్టి క్యూలో ఉన్న ప్రతి ఒక్క వాల్యూని స్టాక్లో పుష్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే మనం స్టాక్లో పుష్ చేస్తామో ఇవి రివర్స్ ఆర్డర్లో స్టోర్ అవుతాయి అనమాట. ఓకే, సో ఆ రివర్స్ ఆర్డర్లో స్టోర్ అయినవి అవే తీసి మళ్ళీ క్యూలో పుష్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా క్యూలో ఉన్న ఎలిమెంట్స్ కూడా రివర్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 2. వన్ మోర్ మినిట్ ఇక్కడ చూడు, ఫోకస్ పైథాన్ కోడ్ చెప్దాం. 1 మినిట్ అంతే. అసలు పైథాన్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ పైథాన్ ప్లేలిస్ట్ చూడండి. అది చూసాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. ఆల్రైట్, సో ఇప్పుడు మనం లాజిక్ 1 ఈ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి రివర్స్ క్యూ. సో ఈ ఫంక్షన్ దీని లోపలికి ఒక క్యూ అనే దాన్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో మనం ఈ సొల్యూషన్ రికర్సివ్ వేతో సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనం బేస్ కేస్ హ్యాండిల్ చేయాలన్నమాట. సో ఈ బేస్ కేసులో మనం ఏమని చెప్తున్నామంటే ఇక్కడ క్యూలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని పాప్ చేస్తున్నాము. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, క్యూలో ఫ్రంట్ ఎలిమెంట్ని పాప్ చేస్తున్నాము, మళ్ళీ రికర్షన్ కాల్ చేస్తున్నాము, అంటే సేమ్ ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తున్నాం. ఇలా ఫ్రంట్ ఎలిమెంట్ని ప్రతిసారి పాప్ చేస్తూ రికర్షన్ కాల్ చేస్తున్నాం. అలా ప్రతిసారి ఎలిమెంట్ని పాప్ చేస్తూ వెళ్ళే కొద్దీ క్యూ అనేది ఏదో ఒక పాయింట్లో ఎంటీ అయిపోతుంది అనమాట. అందుకనే మనం ఇక్కడ ఈ బేస్ కేసు ఇలా రాసాం. ఒకవేళ నా క్యూ అనేది ఎంటీ అయితే అందులోంచి ఎటువంటి ఎలిమెంట్ని మళ్ళీ పాప్ చేయలేము కాబట్టి డైరెక్ట్గా రిటర్న్ చేసేస్తున్నాం అనమాట. సో హెన్స్ ద బేస్ కేస్. ఓకే, సో ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ పాప్ చేస్తూ మళ్ళీ రికర్షన్ రన్ చేస్తున్నాం కదా. సో ఎప్పుడైతే ఈ రికర్షన్ కంప్లీట్ అయిపోతుందో అంటే ఇది బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా. సో ఫైనల్గా ఈ రికర్షన్ కింద ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో మన క్యూ ఖాళీ అయిపోయింది. సో క్యూ లోపల 1 2 3 4 ఉన్నాయి అనుకోండి. సో లాస్ట్గా పాప్ అయిన 4 అనేది కాల్ స్టాక్లో పైకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ రికర్షన్ రన్ అవుతుందో కాల్ స్టాక్ అనేది బిల్డ్ అవుతూ వెళ్తుంది. సో క్యూలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ స్టాక్లో పైకి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ స్టాక్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని క్యూలో పెట్టుకుంటూ వస్తున్నాం అనమాట. అలా ఇక్కడ లాస్ట్గా పాప్ అవ్వబడిన వ్యక్తిని తీసుకెళ్ళి క్యూలో ఫస్ట్లో పెట్టబోతున్నాం అనమాట. సో ఇలా క్యూలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ మనకి రివర్స్ ఆర్డర్లో వచ్చేస్తుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ లాజిక్ అర్థమైనట్లుంది. సో రండి ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న లాజిక్ 2 చూద్దాం. ఆల్రెడీ, సో ఇప్పుడు మనం లాజిక్ 2ని ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి రివర్స్ క్యూ. సో ఈ ఫంక్షన్ దీని లోపలికి ఒక డీక్యూని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఇది కూడా క్యూఏ బేసిక్గా. సో ఈ డీక్యూ ఏంటంటే డబుల్ ఎండెడ్ క్యూ అనమాట. అంటే రెండు సైడ్లు క్యూకి రెండు సైడ్లు ఇన్సర్షన్స్ డెలిషన్స్ రెండు సైడ్లు జరుగుతాయి అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఈ లాజిక్లో ఏం చేస్తున్నామంటే ఒక స్టాక్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఈ స్టాక్ని నేను ఎంటీ లిస్ట్తో ఇనిషియలైజ్ చేస్తున్నాను. సో పైథాన్లో లిస్ట్ పైన మనం అపెండ్ అండ్ పాప్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం కాబట్టి ఇది ఎగ్జాక్ట్గా స్టాక్ లాగే బిహేవ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఒక స్టాక్ క్రియేట్ చేసుకొని ఇచ్చిన ఏదైతే క్యూ ఉందో ఈ క్యూ పైన ఒక లూప్ రన్ చేస్తూ క్యూలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని స్టాక్లో పుష్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఈ ప్రాసెస్లో క్యూ ఎంటీ అయిపోతుంది. సో బేసిక్గా క్యూ లోపల 1 2 3 4 ఉంటే సో ఈ 1 2 3 4 అన్నింటినీ స్టాక్ లోపల పుష్ చేసినప్పుడు 1 లాస్ట్కి వెళ్ళిపోతుంది, అంటే బాటమ్కి వెళ్ళిపోతుంది స్టాక్ లోపల. ఓకే, సో ఇలా క్యూలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ స్టాక్లో పైకి వస్తుంది. సో ఎప్పుడైతే ఇలా క్యూ ఖాళీ అయిపోతుందో మళ్ళీ స్టాక్ పైన వైల్ లూప్ రన్ చేసి స్టాక్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని మళ్ళీ క్యూలో పుష్ చేస్తారు. సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే క్యూలో నుంచి స్టాక్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఎలిమెంట్స్ యొక్క ఆర్డర్ రివర్స్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ ఆ రివర్స్ అయిన ఆర్డర్ ఏవైతే ఉన్నాయో స్టాక్ లోపల అవి తీసుకొచ్చి యాజ్ ఇట్ ఈస్ క్యూలో పెట్టడం వల్ల క్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మళ్ళీ రివర్స్ వే అయిపోతుంది అనమాట. ఐ హోప్ మీకు లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 2. ఐ హోప్ ఈ సొల్యూషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.